నిన్న మనం శుక్ల బిందువు రక్త బిందువు శివపార్వతులని చెప్పుకున్నాం. ఈ శుక్ల బిందువుని నామము అంటారు, శుక్ల బిందువుని. రక్త బిందువుని రూపం అంటారు. అంటే శుక్ల బిందువు జలతత్వం, రక్త బిందువు అగ్నితత్వం. బ్రహ్మాండంలో అయ్యవారేమో జలతత్వం, స్వామి ఈశ్వరుడు, అమ్మవారు అగ్నితత్వం. అయితే ఈ జలతత్వంలో ఏముందంటే నామం ఉంది. నామం అంటే అక్షరాలు, ఆ నుంచి క్ష వరకు అక్షరాలు, పదాలు, మంత్రాలు, వాక్యాలు, కవిత్వం, పాండిత్యం, ఈ మొత్తం అవధానాలు, శతావధానం, ఇవన్నీ దేని వల్ల ఉద్భవిస్తాయి అంటే జలతత్వం వల్ల ఉద్భవిస్తుంది. అది ఈశ్వరుల్లో ఆ మొత్తం ఉంది. అది మనలో అయితే, పిండాండంలో అయితే చంద్రస్వరం. మనలో చంద్రస్వరం ఆడినందువల్లనే మనకి చక్రాలలో కంఠానికి కింద మొత్తం ఆ ఆ నుంచి క్ష వరకు ఒక్కొక్క చక్రంలో కొన్ని కొన్ని ఉన్నాయి. అవి నేను మనకి ఉంది, ఫోటో ఉంది, ఒక చోట పెట్టుంది. అది నేను చూపిస్తా. అంటే ఇప్పుడు నామము అంటే ఏంటంటే అక్షరాలు, పదాలు, మాటలు, పాటలు, కవిత్వం, ఇవన్నీ కూడా మనం మాట్లాడేది అంతా కూడా నామము అంటారు. ఈ నామము జలతత్వంతో కూడుకోవాలి. బ్రహ్మాండంలో అయితే ఈశ్వరుడు నామము, అమ్మవారు రూపం. అగ్ని ఉంటేనే రూపం వస్తుంది. అగ్ని అంటే బయట నీకు ఏదన్నా కనపడాలంటే సూర్యోదయం అయితేనే నీకు అన్ని కనపడదు. సూర్యాస్తమానం అయితే మనకి చీకట్లో ఏది కనపడదు. రూపం కావాలంటే వెలుగు కావాలి. వెలుగు అంటే ప్రకాశం, అంటే అగ్ని అని మనం అనుకుంటున్నాం. కానీ మన లోపల బాడీలో అగ్ని ఉంటేనే ఈ బాడీ ఉంటది. ఏదైనా శరీరాలన్నీ, ఈ మొత్తం ఉండే శరీరాలన్నీ అగ్ని ఉంటే వాతపిత్త శ్లేషాలు అనేవి క్లీన్ అవుతా ఉంటాయి. అగ్ని ఉంటే అప్పుడే శరీరం నిలబడద్ది. సపోజ్ సూర్యస్వరం ఆగింది అనుకోండి, పని చేయలేదు అనుకోండి, పూర్తిగా లేదనుకోండి, ఆ శరీరం కుళ్ళిపోద్ది. ఏదైనా సరే, కుక్కలు కానీ, పశువులు కానీ, చిన్న క్రిమి కీటక, పశు పక్ష మానవ, సూర్యస్వరంలో ఉంది మనకు అగ్ని. బయట అయితే అమ్మవారు ఆ బిందు, రక్త బిందువు వచ్చి అమ్మవారు రూపం. వీళ్ళిద్దరూ మనకు దర్శనం ఇవ్వాలంటే ఒక పరమాణువులోనే తెలుపు ఎరుపు కణాలు మిశ్రమ బిందువు ఉంది కాబట్టి, విశ్వం అంతా మిశ్రమ బిందువులు కాబట్టి, ఆ మిశ్రమ బిందువులో నామరూపాలు ఉన్నాయి. వాళ్ళు సినిమాలో స్క్రీన్ మీద ఎట్లయితే మనకి ఒక ఫోటో కనబడుతుంది, ఒక హీరో హీరోయిన్ కామెడీ యాక్టర్లు వాళ్ళు ఫోటో ఉంటుంది, మాటలు ఉంటాయి. అక్కడ నామరూపాలు ఉన్నాయి స్క్రీన్ మీద. సెల్లలో కూడా ఇప్పుడు నామరూపాలు ఉన్నాయి. మనం ఫోటో చూస్తాం, ఏదన్నా వీడియో తీస్తాం, ఒక పెళ్లిదో ఏదన్నా మనం పాటలో ఆటలో ఏదన్నా వీడియో తీస్తే నామరూపాలు రికార్డ్ అయిపోతున్నాయి. స్థూలం రాదు, స్థూలం ఏడ ఉంటది, కానీ నామరూపాలు ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక చోటు నుంచి అవుతుంది. దేనివల్ల అవుతున్నాయంటే ఆ శివపార్వతులు ఆ తెలుపు ఎరుపు కణాలు విశ్వం అంతా ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. వాళ్ళిద్దరు లేకపోతే విశ్వంలో ఆ శుక్ల బిందువు రక్త బిందువులు కలిసి మిశ్రమ బిందువులు విశ్వం అంతా లేకపోతే మనకి ఇది ట్రాన్స్ఫర్ కాదు. రూపాన్ని నువ్వు ఆడుంటే ఆడ చూడాల్సిందే. ఆ రూపం ఏం మాట్లాడితే ఆ స్థూల శరీరం చూస్తూ దాన్ని అది మాట్లాడితే వినాల్సిందే, కానీ ట్రాన్స్ఫర్ అంటూ కాదు. ఇది చిక్కంగా విశ్వం అంతా వ్యాపించింది కాబట్టి దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే రికార్డ్ అవుతుంది ఎక్కడైనా. ఇది రిసీవ్ చేసుకొని నిక్షిప్తం చేసుకుంటుంది మిశ్రమ బిందు. ఎంత ఈ 4 యుగాలలో జరిగిన పురాణాలు కానీ, మా ఋషుల్ని కానీ,
హిస్టరీ కానీ అంతా ఇమిడి ఉంటుంది ప్రతి కణంలో. అట్లా ఇప్పుడు మనం నెట్ ద్వారా కూడా ఇతర దేశాలకు పంపించుకుంటా ఉన్నాం. మనం తయారు చేసినది న్యాచురల్ కాదు అది. ఇప్పుడు మనం ఏమన్నా సినిమా షూటింగ్ చేస్తాం, ఆ సినిమా షూటింగ్ రికార్డ్ చేసి ఇతర దేశాలకు పోయేటట్టుగా మనం ఆ నెట్ ద్వారా ఆ పైన శాటిలైట్లకు అందించి ఆ నుంచి ఇతర దేశాలకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే వ్యక్తంగా ఉండేదాన్ని. ఇప్పుడు అలా ఒక హీరో వ్యక్తంగా ఉండడు, దాన్ని వీడియో తీసాం. ఆయన మాట్లాడింది, ఆయన ఫోటో వీడియో తీసి అక్కడ వ్యక్తంగా ఉండిన దాన్ని అవ్యక్తంలోకి తీసుకొచ్చాం మనం. అది సూక్ష్మం చేసి వ్యక్తంగా ఉండేదాన్ని అవ్యక్తం చేసి ఇంకా వేరే దేశాలకు కూడా మనం శాటిలైట్ ద్వారా పంపిస్తున్నాం. దాన్ని నెట్ అని చెప్తాను, వైఫై అంటాను, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు శుక్ల బిందువు రక్త బిందువు అనేవి నామరూపాలు. బ్రహ్మాండంలో మన లోపలికి వచ్చేటప్పటికి, అంటే పిండాండం వచ్చేటప్పటికి చంద్రస్వరం నామం, సూర్యస్వరం రూపం. ప్రతి జీవిలో పిండాండంలో ఆపోజిట్. ఎడం ముక్కు వచ్చేసి చంద్రస్వరం అమ్మండి మనకి, సూర్యస్వరం వచ్చి అయ్యవారు మనకి. అంటే బ్రహ్మాండంలో పరబ్రహ్మ ఎట్లున్నాడంటే దానికి మనం జీవులు అయ్యాం కాబట్టి ఆపోజిట్ లోకి వచ్చేసింది. దేవుడు జీవుడు అయ్యేటప్పటికి ఆపోజిట్ లో ఉంది. దేవుడు ఎవరు? శుక్ల బిందువు రక్త బిందువు కలిసి మిశ్రమ బిందువు. ఆ మిశ్రమ బిందువు కాషాయం కలర్ లో ప్రకాశిస్తుంటుంది. అది ఎంట్రుకలో వేయే వంతు, దాన్ని బిందువు అంటారు. బిందువులో రెండు కళలు ఉన్నాయి, బిందు కళలు. బిందువులో రెండు కళలు ఉన్నాయి, శుక్ల రక్త. శుక్ల బిందువు రక్త బిందువు కలిస్తే ఒక బిందువు అయింది. కళలు రెండు. కళ అంటే ఏంది? వెలుగు, ప్రకాశం. అందువల్ల ఇప్పుడు ఇక్కడ నాద బిందు కళలు. నాదం వచ్చి తెలుపు, బిందువు వచ్చి ఎరుపు. అమ్మవారు ఎక్కడ? బ్రహ్మాండంలో శుక్ల బిందువు రక్త బిందువు అవి కళలు, రెండు కళలు. ఈ రెండు కళల్లో ఏముందంటే నామరూపాలు ఉన్నాయి. నువ్వు ఎక్కడైనా తపస్సు చేస్తే ఈ భూమండలం మీద, లేదు 7 లోకాలు మనకి, భూమి నుంచి పైకి 7 లోకాల కిందకి, 14 లోకాలలో నువ్వు పోగలవు, నీ మనసును నిలపగలవు. నువ్వు ఎక్కడైనా సరే మనసు పెట్టి నువ్వు కానీ నమశివాయాన్ని కానీ తపస్సు చేస్తే ఆ శుక్ల బిందువు రక్త బిందువు కలిసి మిశ్రమ బిందువు ఉంది కదా, ఆ మిశ్రమ బిందువులో నుంచి శివపార్వతులు 6 అడుగులు ఎత్తు పైకి వచ్చి వ్యక్తం అవుతారు. వాళ్ళు వ్యక్తమయ్యి ఇద్దరు దర్శనం ఇచ్చు, ఒక్కరు ఇచ్చు. ఏం భక్త, నీకేం కావాలి కోరిక అని. అవ్యక్తంలో ఉండేటటువంటి ఈశ్వరుడు వ్యక్తం అవుతున్నాడు. అక్కడ ఆయన రూపం కనపడుతుంది మనకి శరీరంగా. ఆయన భక్త ఏం కావాలి కోరిక, నాకు 6 అడుగులు పోయి మళ్ళీ ఎంట్రుకలో వేయ వంతుకి ఆయన అవ్యక్తం అయిపోయాడు. అట్లా ఒక రాగి ఇత్తనం, రాగి చెట్టు అవ్యక్తంలో ఉంది ఇత్తనంలో, అది వ్యక్తం అవుతుంది నాటితే. రాగి ఇత్తనం నాటితే వ్యక్తం అయ్యి మళ్ళీ అది ఏమవుతుంది? దాని నిండా కాయలు కాస్తుంది, అవ్యక్తం అయిపోతుంది. ఆ రాగి చెట్టు మళ్ళీ అవ్యక్తంగా చిన్న విత్తనాలు అవుతుంది. చూడండి, రాగి చెట్టు, యాప చెట్టు, ఒక మర్రి చెట్టు. ఆ విత్తనం వ్యక్తమైంది, మళ్ళీ అంత చెట్టు అవ్యక్తం అవుతుంది. ఏ రూపంలో? విత్తనం రూపం. మళ్ళీ అది నాటితే వ్యక్తం అవుతుంది, మళ్ళీ దానికి కాయలు కాస్తాయి, మళ్ళీ అవ్యక్తం అవుతుంది. ఇప్పుడు ఒక వరి గింజ ఉంది, ఆ వరి గింజ నువ్వు చల్లితే మొలకెత్తే అది ఒక్కొక్క విత్తనం ఒక వరి చెట్టు అవుతుంది. ఒక కంది చెట్టు ఉంది, ఒక విత్తనం నాటితే కంది చెట్టు అవుద్ది. మళ్ళీ ఆ చెట్టు అవ్యక్తంగా మళ్ళీ విత్తనాల రూపంలో అవుతుంది. మళ్ళీ అవి చల్లితే మళ్ళీ వ్యక్తం అవుతుంది, మళ్ళీ అవ్యక్తం. ఈ సృష్టి అంతా ఎట్లా ఉందంటే వ్యక్తము అవ్యక్తం, బీజము బిందువు. బిందువు బీజం అవుతుంది,
ఆ మిశ్రమ బిందువు వాటర్తో కలిస్తే బీజం అవుతుంది. అంటే దేవుడు బిందువు, జీవుడు అవుతున్నాడు. దేవుడు జీవుడు అవుతున్నాడు వాటర్తో కలిసి. మళ్ళీ ధ్యానం చేసి ప్రాణాయామం చేస్తే, మళ్ళీ ఆ శ్వాసని అదుపు చేస్తే, శ్వాస 21,000 నుంచి 3,500 తగ్గితే ఆ బీజం బిందువు అవుతుంది మళ్ళీ. అంటే ఆ వాటర్ తగ్గద్ది, ప్రాణాయామం చేస్తే బాడీ తగ్గద్ది, వాటర్ కంటెంట్ తగ్గద్ది బాడీలో, వాతపిత్త శ్లేషాలు డ్రై అవుతాయి. ఈ విధంగా ఇక్కడ దీంట్లో ఫోటోలో ఇక్కడ ఏముంది, అన్ని సుక్కలు పెట్టుండే చూడండి, అన్ని సుక్కలు పెట్టుండ, లైన్ గా పెట్టున్నాం కదా, చుక్కలు గుత్తులు గుత్తులుగా పెట్టున్నాయి చూడండి, పెద్దది చేయండి. కనిపిస్తుంది. తెలుపు ఎరుపు ఉన్నాయి కదా అక్కడ అన్నీ. ఉన్నాయి. అంటే ఇప్పుడు మిశ్రమ బిందువు అయింది కదా, అక్కడ అన్ని పరమాణువులు అన్ని ఉన్నాయి కదా, తెలుపు ఎరుపు అంటే మిశ్రమ బిందువులు ఉన్నాయి కదా ఇక్కడ. అంటే మీకు అర్థమయ్యేదానికి పెట్టించాయి, లైన్ గా ఉన్నాయా, చిక్కంగా, ఒకదానమ్ముడు ఒకటి. ఇది దాంట్లో నుంచి, దాంట్లో ఏముంది, తెలుపు ఎరుపు అంటే శివపార్వతులు కదా వాళ్ళిద్దరా, తెలుపు ఈశ్వరుడు, ఎరుపు అమ్మని కదా శివపార్వతులు. ఈ రెండు గర్భంలో పోయింది. గర్భంలో పోతే ఏమైంది, ఇప్పుడు ఆ వాళ్ళని ఇక్కడ శివపార్వతులుగా చూపించాం మనం, కనపడుతుందా? గురుజీ, ఎస్. ఫస్ట్ ఆ పరమాణు తెలుపు ఎరుపులో నుంచి మనకి ఏమొచ్చింది, శివపార్వతులు వచ్చారు ఫస్ట్. అంటే ఆ తెలుపులో నుంచి ఈశ్వరుడు, ఎరుపులో నుంచి అమ్మని అనేది గర్భంలో పోయినాయి రెండు. గర్భంలో పోయి వాళ్ళు దాన్ని ఆత్మ అంటాం మన లోపల ఉండే ఆత్మ అనుకోండి ఉదాహరణకి. అయితే ఈ దీంట్లో నుంచి ఫస్ట్ అవి రెండు కలిసినప్పుడు శివశక్తులు, అంటే మిశ్రమ బిందు అనుకోండి వాళ్ళిద్దరిని, వాళ్ళని ఫోటో నేను ఫోటో పెట్టి అక్కడ, కానీ తెలుపు ఎరుపు మిశ్రమ బిందువు, దానికి ప్రకాశం కాషాయం కలరు అది తయారైంది. అయితే దీంట్లో ఈ తెలుపు ఎరుపు కలిసినప్పుడు తెలుపు వల్ల ఓంకార శబ్దం అనేది, ఓం అనే ఒక శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది. దానికి ఒక రింగ్ పెట్టాం కదా కాషాయం కలర్లో, అది రూపం, అది కాషాయం కలరు రూపము. దాంట్లో నుంచి ఏమొచ్చింది, ఓంకార శబ్దం అనేది ఉంది దాంట్లో. అంటే ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి కదా చుట్టూ, అవి తిరిగేదే మొత్తం అన్ని తిరుగుతుంటాయి కాబట్టి చెవులకి వినపడినంత ఓంకారం అనే విశ్వంలో మీకు ఎక్కడన్నా యూట్యూబ్లో కనపడద్ది. భూమి తిరిగేటప్పుడు నక్షత్ర మండలంలో వాళ్ళు వీడియో తీసినప్పుడు అది ఒక శబ్దం వస్తుంది, ఓం అని. అది దాన్ని బాగా వీళ్ళు పెద్ద దాంతో తీస్తే అది వినపడింది. మామూలుగా అయితే మన చెవులకి వినపడదు. ఆ సౌండ్ని పెంచి డెవలప్ చేసి మనకి వినిపించేటట్టు చేశారు. కానీ ప్రతి పరమాణువు చుట్టూ పరమాణువులు రెండు తెలుపు ఎరుపు కలిసినప్పుడు అది కాషాయం కలరు షేడ్ వస్తుంది బయటికి. లోపలేమో తెలుపు ఎరుపు బిందువు, మిశ్రమ బిందువు ఉంటుంది. దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంది. అదే ఎనర్జీ, అదే శక్తి, అదే శ్రీ, అదే రాజరాజేశ్వరి. దేవుడు ఎవరైనా తపస్సు చేస్తే, ఎవరైనా ప్రాణాయం చేస్తే వచ్చే శక్తే శ్రీ, అది దైవశక్తి, అది కాషాయం కలర్లో ఉంటుంది. అందుకని వాళ్ళిద్దరిని కలిపి శివశక్తులకి కలిసినప్పుడు ముందు కాషాయం కలరు ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎంట్రుకలో వేగే వంతు కాబట్టి ఆ మిశ్రమ బిందువు, ఆ కాషాయం కలరు మనకు కనపడదు. మనకి చెవులకి వినపడినంత ఓంకారం ఉంటుంది. దానివల్ల ఓంకారం పుట్టింది. సరే, దాంట్లో నుంచి 3 గుణాలు పుట్టి ఓంకారం తర్వాత దాంట్లో నుంచి మన ఆత్మ అనేది ఉంది కదా, గర్భంలో పోయింది. దాంట్లో నుంచి 3 త్రిమూర్తులు పుట్టారు, సృష్టి, స్థితి, లయం. అది శ్వాసని ఆస్వాదిస్తుంది ప్రతి కణం. ఇప్పుడు అది ఎప్పుడు జీవకణం ఎందుకైంది, ఈ మిశ్రమ బిందువు జలంతో కలిస్తే
ప్రాణాయామం చేస్తుంది. ప్రాణాయామం అంటే గాలి తీసుకోవడం వదలడం ఆ కణం. అట్లా ఎన్ని కణాలు గర్భంలో మల్టిపుల్ అయితే అన్ని కణాలు ఆస్వాదిస్తుంటది. ఆక్సిజన్ లాక్కొని వదులుతుంటది. గర్భంలో ఆక్సిజన్ ఉంటుంది, వాటర్ తేమ ఉంటుంది. ఇది తీసుకోవటం వదలటం. అది ఆ ఒక్క ఆత్మ శివపార్వతులు ఫస్ట్ గర్భంలో పోయిందే మన ఆత్మ. అయితే అది ఆస్వాదిస్తుంటది. ప్రతి కణం మల్టిపుల్ అవుద్ది. 1,00,000 కోట్యాండ నాయక, లక్షల కోట్ల కణాలు ఉంటాయి ఒక చిన్న శరీరంలో అయినా కూడా. అయితే 3 గుణాలు ఉన్నాయి దీనికి. ఏంటంటే సృష్టి, స్థితి, లయం. అవి అవ్యక్తంగా ఉంది. అంటే వాళ్ళనే బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అన్నారు. విశ్వంలో కూడా శివపార్వతులు పుట్టారు. ఓంకారం ఉంది, ఆడ కాషాయం కలర్లో శక్తి ఉంది. మొత్తం విశ్వం అంతా విశ్వాంతరాళం రాజరాశి తత్వం ఉంది. అయితే త్రిమూర్తులు సృష్టించబడినరు. మొదట సృష్టి, స్థితి, లయము. మనలో అయితే గాలి పీల్చుకుంటే సృష్టి, బయటకు వదిలేదంతా స్థితి, బయటకు వదిలి తీసుకోకుండా ఉండే గ్యాప్ ఈశ్వరుడు. ధ్యానంలో శ్వాస లయం అయిపోయిందంటే బహిర్కుంభకంలోకి పోతాం మనం. ఎక్కువ బయటగా వదులుతుంటాం. శ్వాస లయం అయిందంటే తీసుకునేది పోద్ది. శ్వాస లయం అంటే ఏంది? లోపల గాలి బాగకుండా, శ్వాస లోపల బాగకుండా తగ్గిపోయేదే లయం. ఇంకా లోపల బాగకుండా ఆగిపోయినప్పుడు ఉండే గాలంతా బయటికి పోతుంది లయం అన్నప్పుడు. అదే ఈశ్వరత్వం. ఈ శ్వాస లోపల పోతే బ్రహ్మ, బయటకు వచ్చినంతసేపు విష్ణువు, బయటకు పోయి లోపల తీసుకునే గ్యాప్ ఏది ఉంటుందో అది. ఈ ధ్యానం చేసే వాళ్ళకి, ఇప్పుడు నాకు, మీకు కానీ చాలా మందికి ఎక్కువ లోపల తీసుకునేది లేదు. మళ్ళీ అదే లాక్కుంటుంటుంది, మళ్ళీ బయటకు పోతుంటుంది, మళ్ళీ అదే లాక్కుంటుంటుంది, బయటకు పోతుంటుంది. అంటే బహిర్కుంభకంలో ఏముందంటే సృష్టి స్థితి లయం లేవు. బయటికి వెళ్ళిపోయింది అనుకో గాలి అంతా, సృష్టి స్థితి లేదు. బ్రహ్మ అంటే తీసుకునేది బ్రహ్మ, బయటికి వదిలేటప్పుడు ఎంతసేపు ప్రాణశక్తి లోపల ఉంటే స్థితి అంటారు దాన్ని. ఇక్కడ బ్రహ్మ, విష్ణువు లేరు బహిర్కుంభకంలో. అది ఎక్కువ గ్యాప్ మెయింటైన్ అయింది అనుకో, తీసుకోకుండా బయటికి గాలి అంతా బాడీలో వదిలేది. అప్పుడు మనం పసిబిడ్డతో సమానం అయిపోతాం. గర్భస్థ శిశువు, గర్భంలో శిశువు శ్వాసలు ఉండవు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు గర్భంలో శిశువుకి, బొడ్డు ద్వారా పోతుంది. అయితే ఇక్కడ ఎట్ట పోతుంది అంటే బ్రహ్మరంధ్రం నుంచి లోపల అమృతం ఉంటుంది కదా, గడ్డ చిన్నది ఆత్మలింగం, అమృతలింగం అంగిట్లో పైన బ్రహ్మరంధ్రానికి లోపల, అక్కడి నుంచి శ్వాస పైకి ఆడద్ది. అంటే అంగిట్లో నుంచి ఆడద్ది లోపలికి. ఈ బయట ముక్కులో నుంచి తగ్గిపోద్ది శ్వాస, ముక్కులో నుంచి పోయి వచ్చేది. అప్పుడు అమృతమే ఓరద్దే. అంగిట్లో బొట్లు పడితే ఇక అదే ప్రాణం. అంటే బొడ్లో నుంచి తల్లి రక్తంలో నుంచి ఆక్సిజన్ పోయేది గర్భంలో. ఇప్పుడు అట్ట కాకుండా అంగిట్లో నుంచి ఆ వాటర్ పడతా ఉంటే చాలు, సెలైన్. ఇంకా ఇట్లా మారుతుంది. ఈ ముక్కులో గాలి తగ్గే కొంది అంగిట్లో నుంచి రంధ్రం ఓపెన్ అయిపోద్ది ధ్యానం చేసేవాళ్ళకి. సరే, ఇప్పుడు త్రిమూర్తులు బాహ్యంగా సృష్టి, స్థితి, లయలు. దానివల్ల నవగ్రహాలను సృష్టించారు. అవి అవ్యక్తంగా ఉంది. ఆడస్తో నామరూపాలు ఉన్నాయి. అదే నామరూపాలు ఇప్పుడు మన ఈ జీవరాశిలో సూర్యచంద్ర స్వరాల వల్ల, సూర్య స్వరం చంద్ర స్వరం వల్ల నామరూపాలు ఉన్నాయి మనలో. మనం మాట్లాడేది కానీ ఈ శరీరం నిలబడాలంటే. ఇది ఇప్పుడు మీకు అర్థమైంది. అయితే ఇక్కడ సృష్టి, స్థితి, లయలు జరుగుతున్నాయి కదా. లయం అంటే శ్వాస తగ్గిపోతే వాడు మనసు లయం అయిపోతుంది, అంతే కదా. శ్వాస తగ్గే కొంది మనసు లయం అయిపోద్ది. శ్వాస బాగా 21 ఆడితే పరిగిస్తుంది మనసు. కోరికలు, వ్యామోహాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. అంటే ఇక్కడ నీకు నవగ్రహాలు ప్రొడ్యూస్ అయినాయి. నవగ్రహాలను వాళ్ళు ఉత్పత్తి చేశారు త్రిమూర్తులు. ఈ నవగ్రహాలు వచ్చి ఇక్కడ చూపించాం మనం. దాంట్లో భూమి, ఈ భూమి నవగ్రహాలు ఇక్కడ చూపించాం.
అంటే ఇక్కడ భూమి ఈ జీవరాశిని నడిపించేది ఎవరంటే నవగ్రహాలు. ఎట్లా పుట్టడం, పెరగటం, వాళ్ళు వృద్ధులు అవటం, మళ్ళీ ఆత్మ శరీరం వదలటం, మళ్ళీ పెద్దది చేసుకోండి. ఒక్కొక్కటి మీరు ఏదైతే చూడదలుచుకున్నారో దాన్ని పెద్దది చేసుకోండి. ఇప్పుడు మొదట పంచభూతాలు ఏర్పడి ఇక్కడ చూడండి, భూమి ఉంది. ఈ భూమి అంటే ఏంటంటే యాక్చువల్గా నవగ్రహాల వల్ల ఇక్కడ దేవతల ఫోటో పెట్టామాట. దాని కింద నవగ్రహాలను ఫోటో చూపించాం కింద. అయితే ఈ నవగ్రహాల తర్వాత ఏంటంటే పంచభూతాలు ఏర్పడి, మామూలుగా శాస్త్రంలో ఏం చెప్పిందంటే భూమి మీద తపస్సు చేసినటువంటి రాజు కొడుకులందరూ నవగ్రహాలుగా మారారు ఈశ్వరుడి అనుగ్రహంతో, ఈశ్వరుడి చెప్పినటువంటి విధానం. అందుకని మనకి భూమి అంటే పంచభూతాలు, భూమి ఉందంటే పంచభూతాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఫోటో వేసా నేను, భూమిని చూపించి దాని పక్కన పంచభూతాలు. ఈ పంచభూతాలు అయినాక జీవరాశి ఉత్పత్తి అయింది. యాక్చువల్గా చెప్పాలంటే పంచభూతాల తర్వాత జీవరాశి ఉత్పత్తి అయింది. ఈ జీవరాశిని పరిపాలన చేసేది ఎవరు? నవగ్రహాలు. అంటే మన ఈడ పుట్టి పెరిగి జ్ఞానము, చదువు, పెళ్ళి, వృత్తులు, ఒక్కొక్కరు ఒక వృత్తి. వాడు ఈ రూట్లో బతకాల, ఈ రూట్లో సంపాదించుకొని, సంపాదన అనేది లేదు అసలు. బ్రతుకు తెరు, తిండి అప్పట్లో దొరికేది. ఏడబెట్టిన చెట్లు, పండ్లు, ఫలాలు, నదులు, వంకలు, వాగులు, ఎప్పుడు నీళ్లు ఉండేది, మధురంగా అన్నీ నడుస్తుండే. తర్వాత ఏమైంది, తిండి కోసం ఇంకా పొలాలు ఇవన్నీ పెట్టుకోవాలి. ఈ జీవితమే పంటలు పండించుకునేదానికి, జీవితమే వ్యాపారం చేసుకునేదానికి. అది కూడా ఏంది, కరెంటు వచ్చినాక, కరెంట్ రాకముందు సింపుల్గా సూర్యోదయం అయినాక స్టార్ట్ అయితే లైఫ్, సూర్యాస్తమానానికి భోజనాలు చేసేసి పెందలాన్నే విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాకుండా 4కి లేచి రాత్రి 11, 12 దాకా కూడా కొంతమంది వ్యాపారాలు చేస్తూనే ఉంటారు, తిరగతానే ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, మనకి నవగ్రహాలు పంచభూతాలు అయినాక నవగ్రహాలు అంటే ఈ భూమి మీద జీవరాశి పుట్టింది. ఈ జీవరాశి పురిగి పెద్దదయ్యేదే దీన్ని నడిపేదానికి. మనకి ప్రతిదీ ఏ జరగాలని, పెళ్లి జరగాలని నవగ్రహాలు హెల్ప్ కావాలి. ఒక ఉద్యోగం రావాలన్నా, మన ఆరోగ్యంగా ఉండాలన్నా, మన కవిత్వం రావాలన్నా, అవన్నీ నవగ్రహాల యొక్క ఫ్లక్స్ మన మీద వస్తే ఇక్కడ ఒక్కొక్కడు సైంటిస్ట్ అవుతాడు, ఒకడు ఇంజనీరు, డాక్టరు, ఆయుర్వేదం డాక్టర్. ఆ రోజుల్లో కూడా కవి, పండితుడు, యోగి, పెద్ద గురువు అవ్వాలన్నా నవగ్రహాలే కారణం. సరే, నవగ్రహాలు ఏర్పడినాక, ఈ జీవరాశి ఏర్పడినాక ఫస్ట్ శివపార్వతులే ఒక దంపతులు తపస్సు చేసి శివపార్వతులుగా మారిపోయారు ఫస్ట్ భూమి మీద. అంటే వాళ్ళు శరీరాన్ని దాల్చారని, వాళ్ళు తయారయ్యారు, శరీరంగా తపస్సు చేశారు. ఆ శివుడు తపస్సు చేసి, అంటే సహస్రారం వచ్చి ఉత్తరం, ఎన్నుపోస కోసం వచ్చి దక్షిణం. ఆయన భూమి మీద ఉత్తరం హిమాలయాస్లో తపస్సు చేసి ఆయన పరమేశ్వరుడు అయ్యి, పరబ్రహ్మ అయ్యి, దక్షిణం మళ్ళీ కూర్చున్నాడు అనమాట మన భారతదేశాన్ని. ఆయన దక్షిణం వైపు మళ్ళీ అంటే ఈడ అన్ని రాష్ట్రాలలో ఈ జనమంతా ఏదో పుట్టామా, పెరిగామా, తిన్నామా, తాగినామా, నిద్రపోయినామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా అంటే ఏదో పశుతుల్యంగా ఉండే మానవుల్ని, వాళ్ళని యోగుల్నిగా చేద్దాం, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిద్దాం వీళ్ళకని ఆయన దృష్టి మన మీదకి మళ్ళించాడు. అంటే ఉత్తరం హిమాలయాస్లో కూర్చొని ఆయన దక్షిణం లంక వైపు, దక్షిణాది రాష్ట్రాల వైపు ఇట్ట ముఖం మళ్ళీ కూర్చున్నాడు. ఆయన ముఖం పెట్టి అంటే అప్పుడు ఏమైంది, ఆయన దృష్టి ఇట్ట పెట్టినట్టు, ఆయన ముఖం ఇట్ట పెడితే దృష్టి పెట్టినట్టు. అందుకని చాలా మంది ఋషుల్ని, ఆయన సంతానాన్ని ఆయన పంపించారు. ఆయన గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని దక్షిణాది పంపించి, మీరు అక్కడ ప్రబలం చేయండి ఈ యొక్క ఆత్మ జ్ఞానాన్ని, జీవుడు దేవుడని, అంటే పరబ్రహ్మే
దేవుడు పరమాణువులే దేవుడు శాశ్వతం, అవ్యక్తంగా ఉన్నాం మేము, ఇదిగో వ్యక్తం అయ్యాం మనం జీవరాశిగా. దేవుడు శ్వాస వల్ల జీవుడయ్యాడు వాటర్తో కలిసి. శ్వాస అంటే ప్రాణశక్తే. దేవుడు ఎక్కడైతే ప్రాణం జలంతో కలిసి ప్రాణాయామం చేసిందో ఆ మిశ్రమ బిందువులు, మిశ్రమ బిందువులు దేవుడు జీవుడుగా మారిపోయాడు, జీవం అయిపోయాడు. వాటర్తో కలిసిన కాడల్లా ఉత్పత్తి అవుతుంది పిండోత్పత్తి. అందుకని దేవుడు జీవుడయ్యాడు. ధ్యానం చేస్తే శ్వాస లెంగ్త్ తగ్గిపోతే 21,600లో మళ్ళీ వాడు దేవుడు అవుతాడు, జ్ఞానం కలగదు. అందుకని తపస్సు, ఈ జపాలు ధ్యానాలు ఇదంతా కూడా నమశివాయ అంటే ఊర్ధ్వంగా పోద్ది, కింద నుంచి పైకి. ఈ మంత్రం చెప్తాను నేను, ఉంది దాంట్లో. నమో నారాయణ అన్న కింద నుంచి పైకి పోద్ది. అంటే నమశివాయ అంటే నమశివాయ అనేది ప్రకృతి పంచిపోతాడు, ఓం అనేది ఈశ్వరుడు. ఓం నమశివాయ ప్రకృతి నుంచి భూమి నుంచి ఆకాశానికి పోయేదానికి అది పనికొస్తుంది. నమశివాయ అంటే ఊర్ధ్వానికి తీసుకోబోతుంది పరమాత్మ. అందువల్ల ఇప్పుడు దక్షిణామూర్తి మనందరి జ్ఞానం కలిగించేదానికి ఫస్ట్ గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని పంపించారు. తర్వాత ఎంతమందో ఋషులు ఆ హిమాలయాస్లో వాళ్ళ దగ్గర తపస్సు నేర్చుకొని ధ్యానం నేర్చుకొని వాళ్ళు కూడా ఎండాకాలం వర్షాకాలం నదులు పారుతూ ఉంటాయి, దాటలేరు, ఎన్నో నదులు ఉంటాయి. వాళ్ళు ఎండాకాలం ప్రయాణం చేసి తిరిగారు, భారతదేశానికి వచ్చారు, దక్షిణాదికి వచ్చారు వాళ్ళు. దాంట్లో ప్రముఖంగా అగస్త్య మహర్షిని ప్రత్యేకంగా స్వామి పంపిస్తారు. నువ్వు ఆ పక్క పోయి ఉండాలా, ఎందుకంటే అక్కడ శివపార్వతులు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఋషులంతా అక్కడికి వెళ్ళిపోయారు కళ్యాణానికి. శివపార్వతుల కళ్యాణం అంటే అందరూ అక్కడికి వెళ్ళిపోయారు శివపార్వతుల దగ్గరికి, ఉత్తరాదికి అంటే ఉత్తర ధ్రువంకి వెళ్ళిపోయారు అందరూ ఋషులు. అప్పుడు ఏడుండే కొంతమంది కూడా ఎవరో కళ్యాణం జరుగుతుంది శివపార్వతులు కళ్యాణం అని, అంతా మొత్తం యోగులు ఋషులు అందరూ భక్తిభావం కలిగిన వాళ్ళంతా కష్టపడి ఆడకి చేరిపోయారు ఆ వార్త తెలుస్తానే. అప్పుడు నారదులు చెప్పేవాడు, ప్రతి దేశానికి వచ్చి రాజులందరూ శివభక్తులే, ఇంట్లో ఇంతంత శివలింగాలు పెట్టుకొని నిద్రలేసి ముందు వాళ్ళు పూజ 2 గంటలు పూజ చేసుకొనే బయటకు వస్తారు రాజులు. అప్పుడు ప్రతి ఒక్క రాజు శివభక్తుడే కృతయుగంలో. అది అందువల్ల మనకి అగస్త్య మహర్షిని కూడా పంపించాడు. ఆ పక్క భక్తి తగ్గిపోద్ది, అందరు ఇక్కడికి వచ్చేసారు మా దగ్గరికి, నువ్వు పోయి ఆడ భక్తిని పెంపొందించని పంపిస్తాడు. అట్లే శంకరాచార్యులు మన కలియుగంలో శంకరాచార్యులు వచ్చారు. అట్లే మొత్తం ఆయన రాముడు కూడా దక్షిణాదికి రావడం వల్ల చాలా మేలు జరిగింది. ఎందుకంటే ఆ దేశం అంతా, భారతదేశం అంతా ఆయన ఆ నుంచి ఏడు దాకా రాబట్టి ఆ రామతత్వం తెలిసింది, రాముని యొక్క మహిమ తెలిసింది. అట్లే కృష్ణుడు కూడా మొత్తం ఆ యుద్ధం చేసి అన్ని దేశాలలో రాక్షసులందరినీ సంహరించారు. అదేవిధంగా ఇప్పుడు కలియుగంలో దక్షిణాదిలో తిరుపతిలో శ్రీనివాసులుగా ఆయన జన్మించి తపస్సు చేసి శ్రీ విద్య, మనం చేసే విద్య వెంకటేశ్వర స్వామి చేసింది 7 కొండలు. అక్కడ ఉండేది వరాహస్వామి అంటే 2 ముక్కులతో శ్వాసనే ఆడిస్తే టైటిల్ వరాహస్వామి అని వస్తుంది. ఆడ వరాహస్వామి 2 ముక్కులతో ప్రాణాయామం చేస్తున్నాడు అన్ని చక్రాల మీద. అక్కడ శ్రీచక్రం ఉంది. అక్కడ ఎవరు ఉన్నాడు? హయగ్రీవ మహర్షి ఉన్నాడు. హయగ్రీవ మహర్షి విగ్రహం ఉంది, గుడి ఉంది ఇప్పుడు కోనేరుకి ఈశాన్యం. అక్కడంతా వాళ్ళు ఏం చేశారు, ఆడ శ్రీచక్రం ఉంది, మనకి హయగ్రీవ మహర్షి ఉన్నాడు, వరాహస్వామి, ఉకులాదేవి, వాళ్ళు చేసే సాధనే ఇది శ్రీరామ క్రియా ధ్యానమే వాళ్ళు చేసింది. అప్పుడు ఈ శ్రీనివాసులు పైకి పోయి విద్య కోసం ఎత్తుక్కుంటా ఆయన కింద కపిల తీర్థంలో కపిల మహర్షిని కలిస్తే ఆయన్ను పైకి పొమ్మంటాడు. తర్వాత ఆయన కింద శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఉండి అక్కడ భూదేవిని వదిలేసి ఆయన పైకి వెళ్ళిపోతాడు. పైకి పోయి అక్కడ పద్మావతమ్మని చేసుకుంటాడు శ్రీదేవి. అంటే మళ్ళీ ఆయన ఈ విద్యను పడతాడు, వరాహస్వామి విద్యనే. అంటే వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళకి ఊరికే ఆ స్థితి వచ్చేస్తుంది కారణ జన్మ. ప్రారంభంలోనే నాకు కొండని లేచింది స్టార్టింగ్లో.
అంటే అది పూర్వ జన్మది. అట్లా ఏదైనా ఒకటి హైలైట్ అవ్వాలంటే ముందు జన్మల్లో చేసింది ఈ జన్మలో వ్యక్తం అవుద్ది ఎక్కడో చోట. అట్లా స్వామి ఈ కలియుగంలో ఆయన దక్షిణాదిలో వెలిచాడు కాబట్టి ఉత్తరాది వాళ్ళందరూ హిందీ వాళ్ళు ఇప్పుడు ట్రైన్స్ లో వస్తారు శ్రీనివాస స్వామి దగ్గరికి. మొత్తం ఉండేదే విష్ణుతత్వం, ఈశ్వరతత్వం, సరస్వతి. అది కూడా అప్పుడు మనకి ఆ అమ్మవారు ఏడుంది, సరస్వతి పీఠం ఏడ పెట్టామంటే అక్కడ పెట్టాం మనం. శ్రీనగర్ లో పెట్టాం సరస్వతి పీఠం. అట్లా అంటే భారతదేశం అంతా స్ప్రెడ్ అవ్వాలంటే. అందుకని స్వామి దక్షిణామూర్తిగా ఇట్లా మళ్ళీండు కాబట్టి ఈ ఆధ్యాత్మిక వైభవం అన్ని రాష్ట్రాలలో ప్రజలందరికీ అంది భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్యాలతో నడుస్తా ఉంది భారతదేశం. అయితే పరిపాలన కాశీలో ఉండి స్వామి రాజధాని కాశీ ప్రపంచాన్నే పాలన చేశారు శివపార్వతులు. ప్రపంచాన్ని అన్ని దేశాలలో వాళ్ళప్పట్లో మామూలుగా నారదుడు సశరీరంగా గాలిలో పోయి ఏ దేశానికైనా పోయి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు, ఎక్కడ ఏమేమి జరుగుతుంది ఏ దేశాలలో. అప్పుడు అట్లా ఉండింది. వీళ్ళు ఋషులు కూడా డైరెక్ట్ సశరీరంగా, కొంతమంది ప్రత్యేకంగా అగస్త్య మహర్షి, ఈయన వచ్చేసి కొంత పరశురాముడు కైలాసానికి వెళ్ళిపోయేవాళ్ళు. డైరెక్ట్ కైలాసంకి కూడా పోయి ఆడ శివపార్వతుల్ని సేవించేవాళ్ళు, వాళ్ళతో మాట్లాడేవాళ్ళు. సప్త ఋషులు అంటే లైట్ గా మారిపోతారు వాళ్ళు, జ్యోతిగా పరంజ్యోతిగా ధ్యానం చేసి అణుజ్యోతి అనే ఆత్మని ధ్యానం చేస్తే దాన్ని చూస్తా ఉంటే అదే ఆజ్ఞాచక్రంలో రూపాయి బిళ్ళంతా, అదే బయట చూస్తే పెద్దది అయిపోద్ది పరంజ్యోతిగా. ఇంకా వాళ్ళు నక్షత్ర మండలంలో స్టార్స్ గా ఉంటారు. అది కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది ఒక సూర్యుడి కంటే. సరే, ఇప్పుడు ఈ దక్షిణామూర్తి నుంచి అంటే శివపార్వతులు ఆ యుగంలో అంతా జరిగినాక శివపార్వతుల కళ్యాణం జరిగింది. దక్షిణామూర్తే తపస్సు చేసినాక మళ్ళీ మనకి శివపార్వతుల కళ్యాణం జరిగింది. ఆ తర్వాత లక్ష్మీనారాయణ కళ్యాణం జరిగింది. అంటే ఇక్కడ మీకు చూడండి, కృతయుగం శివపార్వతులు, దాని కింద లక్ష్మీనారాయణ ఫోటో పెట్టాను కింద, దాని కిందనే. దానికి ఎడం పక్క త్రేతాయుగం సీతారాముల కళ్యాణం, దానికి ఎడం పక్క కృష్ణుడు, ఈ యొక్క రుక్మిణి కృష్ణుల్ని పెట్టాము. ఆ యుగం అయినాక శ్రీనివాస కళ్యాణం పెట్టాము. అంటే నేను యారో మార్కులు ఇట్టేసా, అది వచ్చింది, మీరు చూసుకోవాలి. అది యారో మార్క్. త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, దాంట్లో ఆమె అమ్మగారు రుక్మిణి కృష్ణుడి కళ్యాణం, తర్వాత శ్రీనివాస కళ్యాణం కలియుగంలో ఇప్పుడు నడుస్తుంది ఇది. ఇట్లా యుగాలు. ఇంకా జనాలు పుట్టేవాళ్ళు పుడుతుంటారు, పెరిగేవాళ్ళు పెరుగుతుంటారు. దీంట్లో భక్తులు ఎంతమందో గానం ద్వారా, త్యాగరాజు, అన్నమయ్య, అట్లా ఎంతమందో గానం ద్వారా, ప్రహ్లాదుడు, ఒక్కొక్క యుగంలో భక్తులు ఉన్నారు. పాటలు పద్యాలు పాడతా భగవంతుడిని చెందిన వాళ్ళు ఎప్పుడు ఆ మనసుని సహస్రారంలో ఉంచి పాటలు పద్యాలు పాడుకుంటా అంతర్ముఖం అయిపోవడం తపస్సు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనకి ఏమిటి, అక్కడ ఇద్దరు ఆ శివపార్వతులే, ఇక్కడ లక్ష్మీనారాయణులు. ఆ లక్ష్మీనారాయణులే సీతారాములే కృష్ణుడు రుక్మిణి. మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పటికి శ్రీదేవి భూదేవి. అంటే కుండలిని వచ్చి భూదేవి, శ్రీదేవి అంటే శ్వాస, శ్రీరామక్రియాజనం. ఆయన పద్మావతమ్మని అంటే ఆకాశరాజు కూతురు. అంటే ఆకాశానికి ఏం పుట్టద్ది, ప్రాణశక్తి, చల్లటి గాలి. అక్కడ కొండ మీద ఆడ చల్లటి గాలి ఆకాశం. దాన్నే ప్రాణాయామం అంటే సమస్వరం ద్వారా ఆయన అనులోమ ద్వారా ప్రాణాయామం చేసి అక్కడ లైవ్ అయిపోయాడు తపస్సు చేసి. శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాస ఆగిపోయింది,
శ్రీదేవిని వదిలేశాడు. భూదేవి కూడా కింద నుంచి పైకి వస్తుంది. అంటే ఆయన శ్వాస మీద ధ్యాస పెడితే కూడా కుండలిని పైకి వచ్చేసి వాళ్ళిద్దరు ఘర్షణ పడతారు. నేను ఆయన భార్యని, నేను భార్య అంటే నా భర్త అని. తర్వాత ఇద్దరిని వదిలేస్తాడు. శ్వాస లేదు, కుండలిని లేదు. ఆయన నల్లగా అయిపోతాడు, శిల అయిపోతాడు. అంటే ఈ శ్వాస ఎవరైతే తగ్గద్దో ధ్యానంలో 21,600 తగ్గిపోద్దో, 21,600 నుంచి 3,500 వస్తుందో, పసిబిడ్డ పుట్టిన బిడ్డకి అంత ఆడద్ది 3,500. కొంత 6 నెలలు తక్కువ ఆడద్దు. కాళ్ళు చేతులు కొట్టుకున్న కొంది శ్వాస పెరగద్దు, దోగాడే కొంది శ్వాస పెరగదు, స్టెప్స్ వేసే కొంది శ్వాస పెరగదు, బుడి నడకలో శ్వాస పెరగదు, వాడు ఇంకా బయట పరిగెత్తే ఆటలు పాటలు పెరగదు. అంటే క్రమంగా 3,500 నుంచి 5,000, 15,000 అట్లా పెరుగుతూ 20,000, 21,600కి శ్వాస పెరగదు. క్రమంగా వాడు బాహ్యంగా యుక్త వయసు ఇస్తుంది. అప్పుడు వాడు చదువుకొని పెళ్లి చేసుకొని ఇది అవుతాడు. అట్లా ఇదంతా కూడా మనకి మన శ్వాస మళ్ళీ ధ్యానం చేశాడు అనుకోండి, 21,000 నుంచి 18,000, 15,000, 13,000, 10,000, 8,000, 5,000, 3,500కి తగ్గిపోతుంది. అప్పుడు పసిబిడ్డకి ఏ లక్షణాలు ఉంటాయో శారీరకంగా, మానసికంగా కూడా అదే స్థితిలోకి వచ్చేస్తాడు. ఇంకా ఇప్పుడు ఏమవుతుంది, మనం పనుకున్నప్పుడు శ్వాస బహిర్కొమ్మకంలో పోయి రాత్రి బయటికి పోయి శరీరం ఏమో ఇదే పెద్దదే, ఎంతదే ఉందే పెద్ద శరీరమే, కానీ లోపల సూక్ష్మ శరీరం ఏమవుతుంది, ఇట్లా ముడుచుకోబోతుంది. బాగా పసిబిడ్డ గర్భంలో శిశువు లాగా సూక్ష్మ శరీరం ఇట్లా అయిపోతుంది, లోపల తెలుస్తుంది క్లియర్గా, ఓ గర్భస్థ శిశువు అని. ఇది ఒక ఆమె నాకు చెప్పింది. ఆమె పండుకోవడమే రాత్రులు ఇట్లా పండుకుంటున్నానయ్యా నేను పసిబిడ్డలాగా, లేదు ఇట్లా అయిపోతున్నాను అని చెప్పింది. అది ఇప్పుడు నాకు కూడా అనుభవానికి వచ్చింది. ఇప్పుడు నేను చెబితే వెంకటేష్ కూడా చెప్పాడు, నాకు కూడా అట్లా అయిపోతుంది గురుగారు, మీరు చెప్పింది అర్థం కాలేదప్పుడు, బిగ తీసుకోబోతుంది ఈ శరీరం అంతా అట్లా అని. అంటే ఆ స్థితినే మనం గర్భస్థ శిశువే, అది 3,500 వచ్చిందంటేనే ఒక వ్యక్తికి అది సమాధి స్థితి అంటారు. తక్కువ ఉంటుంది శ్వాస. మామూలు వాళ్ళకి 21,600 అంటే తపస్సు చేసి ఆ శ్వాస లయం అయితే తక్కువ ఉంటుంది, బాడీని చెడిపోకుండా నడుపుకుంటా వస్తాం మనం. అది అమృతోట పోతే ఇంకేం లేదు, కదిలేదు లేదు. అమృతోట తీసుకోకుండా మనం కొద్దిగా ప్రాణాయామం చేసుకుంటా, మనం ఆహారం తీసుకుంటా ముందుకు పోతాం. అది ఇది శ్రీ విద్య అంటారు. ప్రాణాయామం చేసుకుంటా మనం జీవితం గడిపితే శ్రీ విద్య. లేదు అన్నం మానేసి శ్వాస మానేస్తే అమృతోట వరకు ఒక చోటే కూర్చొని ఉండాలి, ఇంకా అది అయిపోయింది. అది సమాధి అంటే కూర్చొని ఉండేదే సమాధి అంటే. అంటే కొంతమంది గుంట తీసుకొని లోపల కూర్చొని పైన రాయి వేసుకొని కూర్చుంటే సమాధి అని అనుకుంటారు. అట్లా కాదు, మనం బతికి తిరుగుతుండేటప్పుడే సమాధి. ఇది తుర్యాతీతం, మనసు తక్కువ ఉంటుంది, దాన్ని అవధూతం. వాళ్ళు ఏడుండేది తెలియదు. అంటే అక్కడ పూర్తిగా మనసు కట్ అయిపోతే వాళ్ళు ఏ ఊర్లో ఉండరు, ఎక్కడ ఉండరు, వాళ్ళకి ఏం తెలియదు, గుడ్లు ఉన్నాయా లేవా, వాళ్ళకి అసలు మన లోకంలోనే ఉండరు. అంటే కనెక్షన్ ఉండదు మన ఈ లౌకికంతో, బ్రహ్మతత్వం ఉండదు, అంత శివతత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే పరబ్రహ్మ స్థితిలో ఉంటారు అవధూతలు అంత. అది సరే. అయితే ఇప్పుడు మీకు దీన్ని జస్ట్ ఒక అవగాహన కోసం అట్లా ఇది చేశాం.